అందరికీ నమస్కారం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో మనకి ఒక ఆసక్తికరమైన మొక్కతోని చెట్టుతో మేము ముందుకు వస్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఎరుపు రంగు ఉన్నటువంటి పుష్పాలు మనందరికీ తెలిసినవే. మోదుగు చెట్లు అంటాము, వీటిని మోదుగు పూలు అని పిలుస్తారు. సంస్కృత భాషలో దీన్ని పలాష అని పిలుస్తారు, ప్లాసి అని కూడా అంటారు. పలాష అని హిందీలో అని అంటారు. పాలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని మనకి ఆ కేతుని పూజిస్తారు. ఆ కేతుని, ఆ నవగ్రహాల్లో ఒకటైన కేతుని మనము ఈ మోదుగు చెట్టును పోల్చారు. మోదుగులు చెట్టు ఉన్నటువంటి ఒక రంగులతో పోల్చడం జరిగింది. చూస్తున్నారు ఎటువంటి ఈ రంగులు ఉన్నాయో కలర్ఫుల్గా. ఇలాంటి రంగులు ఉన్నటువంటి చెట్టు మనకి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రకరకాల పుష్పాలు ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. మనకి ప్లాసీ యుద్ధం జరిగింది పశ్చిమ బెంగాల్లో. ఒక బ్రిటిష్ వాళ్ళకి మనకు జరిగిన యుద్ధంలో ప్లాసీ యుద్ధము. ఆ ప్లాసీని మనము బెంగాల్ భాషలో ప్లాసీ అంటే పలాష్ నుంచి ప్లాసీ అని ఒక ప్రాంతం అనే పేరు వచ్చింది. ఇలా మోదు చెట్లు రకరకాలుగా మనము మన చరిత్రాత్మకంగా సాంస్కృతికంగా ఉన్నాయి. అంతేకాకుండా మోదుగు ఆకుల నుండి మనము పత్రాల నుండి మనము అవి తయారు చేస్తాము, మనకు విస్తారాకులు తయారు చేస్తాము. అని మనకు పుట్టుక నుండి చావు వరకు కూడా ప్రతిదీ కూడా విస్తారాకులు కూడా మనం వాడుతూ ఉంటాము మోదుగు పూల నుండి. ఏ రకంగా చూసిన హిందూ సాంప్రదాయంలో మోదుగు పూలు, మోదుగు ఆకులు ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి. ఇది శివుడికి చాలా ప్రీతిపత్రం. ఇప్పుడు వస్తున్నటువంటి మహాశివరాత్రిలో శివుడికి ఇది పూజ చేసి అర్చిస్తారు మోదుగు పూలను. ఇలా రకరకాలైనటువంటి ఈ సాంస్కృతికమ చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి చెట్టు ఈ మోదుగు చెట్టు. అంతేకాకుండా దీన్ని మనకి బొటానికల్ పరిభాషలో దీనిని బ్యూటియా మోనోస్పర్మా అని పిలుస్తారు. ఇది చిక్కుడు కుటుంబానికి చెందినటువంటిది, ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి చెట్టు. ఇది ఎందుకు అలా పిలుస్తారంటే మోనోస్పెర్మా, ఈ విత్తనాల్లో ఒకటే గింజ ఉంటుంది కాబట్టి మోనోస్పెర్మా అని పిలుస్తారు. ఇది అనేక రకాల ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నటువంటి విషయం ఉంది. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఈ పూల నుండి మనం డై తీస్తాము. అంటే హోలీ పండుగ సందర్భంగా మనము ఈ నీళ్ళలో నానబెట్టి ఈ నీళ్ళు చల్లుకుంటాము. అంటే ఈకో ఫ్రెండ్లీ, ప్రకృతి సంబంధమైనటువంటి రంగులను కూడా తయారు చేస్తూ ఉంటాము ఈ మోదుగు పూల చెట్టు నుండి. అంతేకాకుండా ఈ మోదుగు చెట్లు అనేటువంటివి మనకి చిట్టడులు కానీ, మరి చిన్న చిన్న పల్లెటూర్లు కానీ అక్కడ ఊరవతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలం వీటిని తీసేస్తున్నారు, తీసేయకండి, వీటిని కాపాడండి. ఎందుకంటే మోదుగు చెట్ల లోపల వేరుబుడిపలు ఉంటాయి. వేరుబుడిపల వల్ల ఆ యొక్క ప్రాంతము నత్రజనితో సారవంతం అవుతుంది, నత్రజనితో సారవంతమైన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి నవగ్రహాల్లో కూడా పూజలు చేస్తూ ఉంటాము. నవగ్రహాల్లో పూజలు అంటే మనం చెప్పాం కదా, కేతు ఆ తారకాగ్రహ మస్తకం అంటే పాలాశ పుష్ప సంకాశం అంటే కేతు గ్రహాన్ని మనము పాలాశ పుష్పం అంటే పాలాశ పుష్పాన్ని సమానంగా కూడా వీటిని మనం పోల్చడం జరిగింది. అంటే ఇలాంటి వైభవం, ఇలాంటి ఎరుపు రంగులో, ఇలాంటి నారింజ రంగులో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోదుగు పూలు అంటే మోదుగ అనేటువంటి సబ్జెక్టు అందరికీ కూడా, అంటే దాశరథి రంగాచార్య గారు అంటే ప్రముఖ తెలంగాణ ఉద్యమ కవి అయినటువంటి దాశరథి రంగాచార్య గారు, వారు తమ యొక్క ఈ పేరు మీద మోదుగు పూల మీద వాళ్ళు రచించడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజలు ఏ రకంగా బాధలు అనుభవిస్తున్నారు, అలాంటి నైజాం పరిపాలనలో ఏ రకంగా అనుభవిస్తున్నారు అని తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ఊతమిచ్చే విధంగా వారి యొక్క ఒక వర్ణన చేయడం జరిగింది. అలాంటి వర్ణన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎరుపు రంగు అనేది విప్లవానికి మరియు త్యాగానికి గుర్తుగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మోదుగు పూలు అనేటువంటి ఒక నవల రచించడం జరిగింది దాశరథి రంగాచార్య గారు, ప్రముఖ తెలంగాణ ఉద్యమ కవి. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ప్రముఖ గరికపాటి నరసింహారావు గారు, వారి సాగరఘోష కానీ చాలా వాళ్ళ కవితాత్మకంగా చెప్పడం జరిగింది. అంటే ఒక యుద్ధంలో గాయపడినటువంటి ఒక యోధునిగా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఎరుపు రంగు అనేటువంటిది యుద్ధంలో యుద్ధంలో జయిస్తున్నటువంటి ఒక వారికి దెబ్బలు తగిలి రకంగా రక్తం ముడుతున్నటువంటి ఒక యోధుని కనబడుతుంది మోదుగు చెట్టు. మోదుగు చెట్టును చూసినప్పుడు ఒక యుద్ధంలో వారి యొక్క యుద్ధంలో చేసి ఆ రక్తంతో తడిసినటువంటి ఒక యోధుని శరీరంలాగా ఉందని ఆయన వర్ణించడం జరిగింది. ఈ రకంగా చూసినట్లయితే మోదుగు సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా మరియు సాహిత్యపరంగా కూడా మోదుగు పూలు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పెనవేసుకొని పోయి ఉంది. వైద్యపరంగా చూసినట్లయితే ఈ గింజల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, మరి బార్క్ కానీ, బెరడు కానీ, పూలు కానీ చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆఫ్రోడీసియాక్ అంటే మనకి స్టిమ్యులెంట్గా పనిచేస్తాయి. అంతేకాకుండా ఎండినటువంటి పూలను కొన్ని ప్రాంతాల్లో టీ లాగా వాడుతుంటాయి. ఈ పూలను ఎండబెట్టి వాటిని టీ కాచుకొని తాగుతుంటారు, ఛాయ్ లాగా మనకు టీ లాగా తాగుతూ ఉంటారు. ఈ రకంగా చూసినట్లయితే
మోదు పూలు ప్రతి భాగము ఆకు నుండి పువ్వు దాకా బెరడు దాకా ప్రతి భాగం కూడా మన భారతీయ సాంప్రదాయము సాంస్కృతికంగా చారిత్రాత్మకంగా కూడా వెనలేసుకున్నటువంటి విడదీయని భాగంగా ఉంది. ముందే చెప్పినట్టుగా ప్లాసీ యుద్ధంకు అది ఆ పేరుకు సార్థకత చేకూరినటువంటి ప్లాసీ అనే ప్రాంతాన్ని కూడా పలాస అనే పేరు ఈ చెట్టు పేరు రావడం జరిగింది. మోదుపులు అనే నవల వచ్చింది. మరియు సాహిత్యపరంగా ఉంది. మన హిందూ సాంప్రదాయంలో కూడా మనకి విస్తారాకులు అంటే మోదుగు ఆకులు అనేటువంటివి ప్రతిదీ కూడా పుట్టుక నుండి చావు దాకా ప్రతి కర్మకాండలో కూడా ఈ మోదుగు ఆకులను వాడుతూ ఉంటారు. అంతేకాకుండా మన ప్రాంతాల్లో కొంతమంది ఈ మోదు ఆకు నుంచి బీడీలు కూడా తయారు చేసుకుని తాగుతుంటారు. చుట్టలు కానీ బీడీలు కానీ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతం దాకా మరియు సాంస్కృతికంగా సాహిత్యపరంగా కానీ లేకపోతే హిందూ సాంప్రదాయపరంగా కానీ ఈ మోదు పూలు అనేవి చాలా ప్రాధాన్యత వహించింది. అయితే ఈ మోదు చెట్టుని మనం ఈ మధ్యకాలం కొట్టేస్తున్నారు. ఈ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ మోదు చెట్టులో దానికి ఒకటే గింజ వస్తుంది కాయలో, కాబట్టి ఒకటే గింజ ఉంటే అశుభం అని కొన్ని ప్రాంతాల్లో భావించి ఈ చెట్టును తీసివేయడం జరుగుతుంది. కాబట్టి వృక్ష శాస్త్రవేత్తలుగా మన బాటనీ ప్రేమికులు మీకు చెప్పేది రిక్వెస్ట్ చేసేది దయచేసి ఈ చెట్టును కొట్టకండి. ఎంత అందంగా ఉంది చూడండి, ఇక్కడ కనబడతా ఉంది. ఇంత అందమైన చెట్టును మనం కాపాడుకోవాలి, మనకు ప్రజలకు అందించాలి, మన భవిష్యత్ తరాలకు దీన్ని మనం అందించే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ యొక్క మోదుపులను మనం రక్షించుకుందాం, కాపాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీకు దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ డాక్టర్ మూర్తి ప్లాంట్వాల్. థ్యాంక్ యూ.